ఉన్న చోట తప్పు చేయకూడదు, తప్పు చేసిన చోట ఉండకూడదు. ఇది నా పర్సనల్ వేదం. అందుకని మనం కొన్నాళ్ల పాటు అన్నగారి డైమెన్షన్ పుత్రరత్నం భూషణ్కి దూరంగా ఉండడం మంచిది. వాడి సంగతి సరేనండి, అన్న సంగతి ఏమిటి? అక్కడ సార్ చూస్తారేమో అన్నను చంపడానికి రైట్ టైం కోసం వెయిట్ చేయమంటాడు. ఆయన చెప్పినట్టు వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ మన టైం అయిపోతుంది నాయన. కరెక్ట్ గా చెప్పావు. మనమేమో ఆయన్ని చంపడానికి బదులు ఇక్కడ ఈగల్ని దోమల్ని చంపుతున్నాం. ఆయనేమో అక్కడ తన భార్య లక్ష్మితో కలిసి డ్యూయెట్ పాడుతున్నాడు. ఆఫ్ కోర్స్ అదో రొమాంటిక్ వేదం. అసలు ఇంకా లేట్ ఎందుకు సోదరా? టెన్షన్ పడకండి, సార్తో మాట్లాడాను. ఆయన ఇప్పుడు టైం కరెక్ట్. వెంటనే అన్నను ఫిక్స్ చేయమన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అన్నను దూరం నుండి బుల్లెట్లతోనో బాంబులతోనో చంపకూడదు. వెంటపడి తరిమి తరిమి నరికి నరికి చంపాలి. అర్థమైంది. బుల్లెట్లతోటో బాంబులతోటో నీట్గా కాకుండా కత్తులతో నరికి నరికి చంపితే జనంలో మన పాపులారిటీ రేంజ్ పెరుగుతుంది. ఇదే నా పబ్లిసిటీ వేదం. నానా, పాత పగలు మూలాన మీరు ఒప్పుకున్నారని చెప్పిన శిరీష వాళ్ళ అమ్మకి ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. ఆవిడెక్కడో ఇంకా కొంత భయపడుతూనే ఉన్నారు. మీరొక్కసారి ఆవిడ్ని కలిస్తే ఆవిడ కొంచెం ధైర్యం వస్తుంది. మీరు సరే అంటే ఆవిడని ఇక్కడికి రమ్మని చెప్తాను. రెస్పెక్ట్. ఆవిడ్ని ఇక్కడికి రమ్మనటం కాదు, రేపు రాముడి కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళది అదే ఊరు కాబట్టి నేనే వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను. మా ఇంటికి వస్తానన్నారా? అవును. కృష్ణ, నీతో మాట్లాడడానికి మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య? నా గురించి వినే ఉంటావు. మా నాన్నను చంపిన మీ నాన్న మీద పగపట్టింది నిజమే. దాని గురించి మీ నాన్న శత్రువులతో చేతులు కూడా కలిపాను. 2-3 సార్లు హత్య ప్రయత్నం కూడా చేశాను. కానీ ఎందుకు మా నాన్నని చంపాల్సి వచ్చిందో ఆ తర్వాత తెలిసింది. అన్నగారికి నాన్నకు జరిగిన గొడవల్లో మా నాన్నదే తప్పని. శిరీష ద్వారా మీ ఇద్దరి ప్రేమ గురించి తెలిసింది. పగలు పంతాలు పక్కన పెట్టి మా చెల్లెల్ని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలన్న మీ నాన్నగారి గొప్పతనం తెలిసి సిగ్గుపడ్డాను. ఇప్పుడు నేను వచ్చింది నీకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇప్పటికీ మీ శత్రువులతో నాకు కనెక్షన్ ఉండటం వల్ల నాకో విషయం తెలిసింది. ఏంటది? రాముడు కూతురు పెళ్లికెళ్లే దారిలో మీ నాన్నగారి మీద హత్యా ప్రయత్నం జరగబోతుంది. మై గాడ్, ఇవాళే కదా పెళ్లి? సిగ్నల్ లేదు. కోసం ట్రై చేస్తున్నాను, నెట్వర్క్ పనిచేయడం లేదు.
వచ్చాడు. నేను ఇక్కడ ఉంటే నువ్వు చనిపోతావు. నువ్వు ఇక్కడే ఉండు. లక్ష్మి, నా మాట విను. నువ్వు ఇక్కడే ఉండు. గజా, తన జాగ్రత్తగా చూసుకో.
తప్పించుకున్న కృష్ణగాడు ఇంకా దొరకలేదా? అవును సార్, మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం కానీ కనీసం 4-5 టీములు పెట్టండి. ఎక్కడికి పోతాడు? ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. వాడు దొరికి తీరాలి.